శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. మీనరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుడు మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, అగ్ని వలన, జలం, నీరు వలన ప్రమాదాలు సూచిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా ఉండడం అర్థం ఏంటి అంటే అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర స్వామి మీకు తెలియదు ఉందండి, వెంకటేశ్వర స్వామి పూజించడము, ఆంజనేయ స్వామిని పూజించడము, శనీశ్వరుని తైలాభిషేకంతో ఫస్ట్ ఆయనకే చేయాలి. శనీశ్వరుని పూజించడం వల్లనే దోషాలు పరిహారం చేస్తారు. 7 వారాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, అది పక్క పెడతామండి. ఆర్థికంగా మీరు ఎప్పుడు కూడా తగ్గరు. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ కుజుడు 11వ భావంలో పరమోచ్చలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 23 degreesలో ఉన్నాడు. 24లోగా వచ్చేస్తాడు. ఉన్నాడు కాబట్టి ఆయన మంచి పవర్ఫుల్గా ఉన్నాడండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంపదలు పెరుగుతాయి, ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇంతకుముందు డబ్బులు లేవురా బాబోయ్ అనుకున్నా డబ్బులు వస్తూ ఉంటాయి. కుటుంబంలో మంచి పేరు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, సుఖవంతమైన జీవితం ఉంటుంది. అంతేకాకుండా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, ధనాదాయం బాగుంటుంది. మీరు చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. 4th భావం అర్ధాష్టం గురుడు అటువంటివి ఏమీ కాదు. 4th భావంలో గురుడు కూడా అంటే లగ్నం మీద రాశ్యాధిపతి గుర్తుపెట్టుకోండి. 4th భావం ఉన్నాడు కాబట్టి ఆ భావాన్ని వృద్ధి చేసి తీరుతాడు అంతే. అంటే ఏంటంటే చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉండడము, రైతులకు బాగుండడము, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి అద్భుతంగా ఉండడము, వాడికి అవకాశాలు, సినిమాల్లో అవకాశాలు, అనేక చోట్ల అవకాశాలు రావడము, సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. బంగారాభరణాలు కొనుక్కోవడము, వాహన యోగం వాహనం కొనుక్కోవడము, అంతేకాకుండా మీకు మంచి డ్రెస్సెస్ అంటారు సరే అవి కలిసి కొనుక్కోవడము, అన్ని రంగాలు కలిసి రావడము, విద్యలో బాగా రాణించడము. విద్య అంతా మిథ్య అని అనకండి, ఎందుకంటే విద్యే. రాని వాళ్ళు అలా మిథ్య అంటారు కానీ బట్ ఏంటంటే విద్యలో ఇది బాగా గుర్తింపు వస్తుందండి, బాగా డెవలప్ అవుతారు. అందుకని మీ అమ్మగారి ప్రోత్సాహం ఉంటుంది. ఆవిడ ప్రోత్సాహమే మీకు ఉత్సాహం, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది పక్క పెడతామండి. ఏదేమైనా మీ కేతు ప్రభావం కూడా చక్కగా యోగవంతంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు రాణిస్తారు. కళా రంగంలో అభిరుచి కలిగి ఉంటారు. కాబట్టి అభివృద్ధి కలిగి ఉంటారు మీరు. బ్యూటిఫుల్. ఏ విషయంలో తగ్గరు. సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది. మీకు కేతు ఆరోపణ ఉన్నాడు కదా, కానీ భార్యాభర్తల విషయంలో కానీ, అయితే పెళ్లిళ్ళు అవ్వడం విషయంలో కానీ, కొద్దిగా మనస్పర్ధలు కానీ, లేకపోతే కొద్దిగా ఆలస్యం అయిపోతుండగా కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీ అష్టమ స్థానంలో గురుడు చూడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రొఫెషనల్గా మీకు బాగుంటుంది. విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వారికి, వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఆ ఉద్యోగంలో మీకు ఉన్నతంగా రాణిస్తారు. గుర్తింపు, గౌరవం, ధనము పెరుగుతుంది. లాభస్థానంలో కుజరవులు వీళ్ళిద్దరు చాలండి మీకు విపరీతంగా దూసుకుపోవడానికి. కుజరవులు చాలు. లాభంలో కుజరవులు ఉన్నారంటే
మీ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, సక్సెస్ రేట్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది. మీ అన్నయ్యలు ఉంటారు సరే, వాళ్ళకు కలిసి వచ్చేస్తూ ఉంటుంది. అందరినీ దత్తత చేసుకుంటారు మీరు. కుజరావులు కాంబినేషన్ వల్ల అన్నయ్యలకు బాగుంటుంది, అక్కయ్యలకు బాగుంటుంది. ఈ ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు తగ్గదు. అలాగే రాజకీయ రంగంలో పదవులు, కుజరావులు లాభంలో అంటే రాజకీయ రంగం పదవులు రావడము అంటే ప్రతి విషయంలోనూ మీరు బాగా సక్సెస్ఫుల్ గా ఉంటారు. బుధశుక్ర రాహుల వలన షూటింగ్లు రీచా, పరసల పనులు రీచా, సినిమాల రీచా మీరు ప్రయాణాలు చేసి తీరుతారు అన్న సందేహం లేదు. ఎందుకంటే శుక్రుడు 12 భావంలో ఉన్నాడు, సప్తమాధిపతి 12 భావంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి మీకు సక్సెస్ ఉంటుంది తప్ప చెడు ఉండదు. ఖర్చులు కూడా బాగా ఖర్చు అయిపోతుంటాయి. అది అమ్మవారిని పూజించండి, దుర్గా అమ్మవారిని కానీ, లేకపోతే మీకు ఇష్టమైన దేవత ఎవరైనా సరే గ్రామ దేవతని వదిలిపెట్టకూడదు. మీ ఊరికి ఏ గ్రామానికి ఏ దేవత ఉంటారో ఆవిడే ప్రప్రథమంగా పూజించాలి. ఆవిడే రక్ష. మా ఊళ్ళమ్మని ఏదో అంటాం కదా, వాళ్ళు మనం ఆవిడ అందరినీ వాళ్ళు పూజించడం వల్ల, అంటే ఎవరి ఊరికి వాళ్ళు గ్రామ దేవతలు ఉంటారు, పూజించడం వల్ల సర్వదా సుఖంగానే ఉంటారు. మీరు దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీ ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము, అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు, అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12 భావంలో ఉండడం వలన, సప్తమ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనురాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికో శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి వారు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.